అందరికీ నమస్కారం. 27 నుంచి 30వ తారీఖు వరకు మనకు మండల పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకునే కార్యక్రమాలు జరగబోతున్నాయి. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని మండల అధ్యక్షుల్ని ఎన్నుకోవాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మన సూలూరుపేట నియోజకవర్గానికి ఎంపిక చేసిన జెడ్ శివప్రసాద్ గారు అబ్జర్వర్ గా రాబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో అలాగే మండలంలో 8 మంది అబ్జర్వర్ని, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అబ్జర్వర్ ని కూడా వేయడం జరిగింది. అలాగే వెంకటేశ్వర్ రెడ్డి గారు, అలాగే శివకుమార్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా మనకు కాన్స్టిట్యున్సీ మండల అధ్యక్షుల్ని ఎన్నుకునే కార్యక్రమానికి విచ్చేనున్నారు. వాళ్ళందరితో పాటు నేను కూడా ఉండి ప్రతి మండలం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అటెండ్ అయ్యి మన మండల పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకునే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. 27 ఉదయం 10 గంటలకి శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేటలో మనకు ఓజీల మండలం కార్యక్రమం జరుగుతుంది. అలాగే 27 మధ్యాహ్నం 3 గంటలకి పెళ్లకూరు మండలం శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేట, 28 ఉదయం 10 గంటలకి సూలూరుపేట రూరల్ టీడీపీ ఆఫీస్ సూలూరుపేట, అలాగే 27 మధ్యాహ్నం 3 గంటలకి తడమండలం విపిఆర్ కళ్యాణ మండపం తడమండలంలోనే జరుగుతుంది. అలాగే 29 ఉదయం 10 గంటలకి మనకు దర్వార్ సత్రం టీడీపీ పార్టీ ఆఫీస్ దర్వార్ సత్రంలోనే జరుగుతుంది. అలాగే 29 మధ్యాహ్నం 3 గంటలకి మనకు సూలూరుపేట టౌన్ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ సూలూరుపేటలోనే జరుగుతుంది. అలాగే 30వ తారీఖు ఉదయం 10 గంటలకి నాయుడుపేట టౌన్ శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేటలోనే జరుగుతుంది. అలాగే 30వ తారీఖు 3 గంటలకి మనకు నాయుడుపేట రూరల్ శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేటలోనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి మండలం ముఖ్యమైన నాయకులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే కేఎస్ఎస్ మెంబర్స్ అందరు కూడా వారి సభ్యత్వం కార్డ్స్ తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కార్యకర్త బలమున్న నాయకుడే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని బాబు గారు నిర్ణయించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి అభిప్రాయాలను తెలియజేయొచ్చు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని టీడీపీ పార్టీ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది. టీడీపీ పార్టీ ఆఫీస్ లో వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కూడా చెక్ చేసి తర్వాత ఐవీఆర్ఎస్ కూడా కండక్ట్ చేస్తారు. 70% అబోవ్ వచ్చిన నాయకుడిని అధ్యక్షుడిగా పార్టీ చేత నిర్ణయించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి గొడవలు లేకుండా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమంలో అందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.